ఈరోజు ఈ వీడియోలో మనం డట్ సండే అనే ఒక షార్ట్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. మూవీ చాలా క్రేజీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి సారంగద్దర్ అనే ఒక అతన్ని చూపిస్తారు. ఇతను ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటాడు. ఇక ఇతని భార్య వచ్చేసి ఉద్యోగానికి వెళ్తూ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరికి పెళ్లి అయిన సంవత్సరానికే సారంగద్దర్ కి ఒక జబ్బు వస్తుంది. ఆ జబ్బు వలన సారంగద్దర్ జాబ్ చేయలేక ఇంటి దగ్గరే ఉండిపోవాల్సి వస్తుంది. అప్పటి నుంచి ఇతని భార్య యమునే జాబ్ చేసి ఇంటిని పోషించవలసి వస్తుంది. కొన్ని రోజులకి వీళ్ళిద్దరికి ఒక కొడుకు పుడతాడు. కొడుకు పుట్టిన తర్వాత కూడా సారంగధర్ ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళకి పెళ్లి అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. ఇతని కొడుక్కి 12 సంవత్సరాలు వచ్చేసి ఉంటాయి. ఇప్పటికి కూడా సారంగధర్ కి హెల్త్ సరి అవ్వదు. అందువలన సారంగధర్ ఇప్పటికీ కూడా ఇంట్లోనే ఉంటాడు. తన భార్య పడుతున్న కష్టాలని చూస్తూ సారంగధర్ ఎప్పుడూ గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకు తనంత సాయం కింద ఏదో ఒక పని చేయాలి అని ప్రతిరోజు తన ఇంటిని క్లీన్ చేస్తూ ఏ రోజు కాదు అనకుండా అన్ని పనులు చేసుకుంటూ ఉంటాడు. అయితే ఎప్పట్లాగానే సారంగధర్ భార్య ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సారంగధర్ ఇంట్లో ఉన్న పనులన్నీ చేస్తూ ఉంటాడు. అలాగే సారంగధర్ వంట రూమ్ ని క్లీన్ చేస్తూ ఉండగానే కిచెన్ చిమ్నీలోని ఏదో ఒక పేపర్ ముక్క ఉన్నట్టు కనపడుతుంది. అదేంటో తెలుసుకుందామని లైట్ వేసుకుని చూస్తేని అక్కడ ఒక పేపర్ ముక్క ఇరుక్కుపోయినట్టు కనపడుతుంది. సారంగధర్ తన చేతిని లోపల పెట్టి ఆ పేపర్ ముక్కని బయటికి తీస్తాడు. అయితే నిజానికి అది పేపర్ ముక్క కాదు. ఆ పేపర్ లోపల ఏదో పెట్టి ఉంటుంది. సారంగధర్ ఓపెన్ చేసి చూస్తేని దాని లోపల ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది. సారంగధర్ కి అసలు ఏమీ అర్థం కాదు. ఏంటి మన కిచెన్ లో పేపర్ లో చుట్టి ఈ పెన్ డ్రైవ్ ని ఇక్కడ ఎవరు పెట్టారు? ఈ పేపర్ ని చూస్తూ ఉంటే చాలా పాత పేపర్ లాగా ఉంది అని ఆ పెన్ డ్రైవ్ ని టీవీకి కనెక్ట్ చేసి అందులో ఒక వీడియో ఉంటే దాన్ని ప్లే చేస్తాడు. ఆ వీడియో ప్లే అవుతూ ఉంటే సారంగధర్ సతమతం అయిపోతూ ఉంటాడు. అతనికి ఏమీ అర్థం కాదు. అతని కాళ్ళు రెండు షేక్ అయిపోతూ ఉంటాయి. అతను బ్రెయిన్ బ్లాక్ అయిపోతుంది. ఈవినింగ్ అయ్యాక సారంగధర్ భార్య ఇంటికి వచ్చిన తర్వాత కూడా సారంగధర్ అదే షాక్ లో ఉంటాడు. సారంగధర్ ఒక దుక్కుని సరిగ్గా కూర్చోలేక చాలా ఇబ్బంది పడుతూ చాలా సతమతం అయిపోతూ ఉంటేని యమున నా భర్త ఆరోగ్యం బాగోలేదేమో అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే యమున ఉన్నట్టుండి టీవీ వైపు చూస్తుంది. అప్పుడే యమునకి అర్థమవుతుంది, ఇదేంటి నేను ఎవరికీ తెలియకుండా దాచిన పెన్ డ్రైవ్ నా భర్తకి దొరికేసిందా అని. యమున కూడా కంగారు పడుతూ ఉంటుంది. సారంగధర్ ఆ వీడియో ఏమిటి అని అడుగుతేని ఒకటేసారి యమున ఏడుస్తూ మొదలు పెడుతుంది. ఆమె అలాగే ఏడుస్తూ ఆ వీడియోలో ఏం జరిగిందో దాని గురించి చెప్పడం మొదలు పెడుతుంది. తమకి బాబు పుట్టిన 2 సంవత్సరాల తర్వాత జరిగిన విషయం. ఇంటి బాధ్యత అంతా తన మీదే ఉండటం వలన తన ఉద్యోగం అసలా పోకూడదు అని తన బాస్ చెప్పిన ప్రతి పని చేస్తూ ఉండేది. ఓవర్ టైము ఈమె పని చేస్తూ ఉండేది. అయితే ఒకరోజు బాసు దాని అవకాశంగా తీసుకుని ఆదివారం కూడా పనుంది రమ్మని పిలుస్తాడు. యమున తన బాసు మాటలని వినాలి కాబట్టి ఇంకా నో చెప్పలేక వెళ్తుంది. యమున తన బాసు దగ్గరికి వెళ్ళిన తర్వాత తన బాసు యమునని లొంగ తీసుకుని అలాగే అతను చేసిన పనిని వీడియో కూడా తీసుకుంటాడు. అయితే ఆ రికార్డ్ చేసిన వీడియోని ఒక పెన్ డ్రైవ్ లో తన బాసు దాచుకుంటే యమున ఏదో రకంగా ఆ పెన్ డ్రైవ్ ని దొంగలిస్తుంది. ముందు ఆ పెన్ డ్రైవ్ ని పోలీసుల దగ్గరికి తీసుకువెళ్లి బాసు పైన కంప్లైంట్ ఇద్దామని అనుకుంటుంది. కానీ కంప్లైంట్ ఇస్తేనే ముందు ఆఫీస్ లో ఉన్న తన ఉద్యోగం పోతుంది. ఆ తర్వాత నుంచి కేసులు కోర్టులు అంటూ తిరగాలి. ఇంకొక వైపు తన భర్త బాధ్యత తన కొడుకు బాధ్యత కూడా ఈమెపైనే ఉంది. బాగా ఆలోచించి చూస్తేని కేసు పెట్టడం వలన నష్టం యమునకే ఎక్కువగా ఉంది. అందుకు ఫైనాన్షియల్ గా కూడా ఆలోచించి తన బాస్ ని తన దగ్గర ఉన్న వీడియోతో బెదిరించి కొంత డబ్బుని తీసుకుని ఆ జాబ్ ని మానేసి వేరే చోటున జాబ్ కి జాయిన్ అవుతుంది. ఎప్పటికైనా అవసరం ఉంటుంది అనుకుని ఆ వీడియోని పెన్ డ్రైవ్ లో చాలా జాగ్రత్తగా దాచి ఆ చిమ్మీలో దాచిపెట్టి ఉంచుతుంది. ఒకవైపు సారంగధర్ తన భార్యకి జరిగిన విషయాన్నంతా ఇని బోరుమని ఏడుస్తూ ఉంటాడు. దానితో యమునే తన భర్తని ఓదారుస్తుంది. కరెక్ట్ గా ఇక్కడే మూవీలోని ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇప్పటి వరకు యమున చెప్పిన స్టోరీలోని కొంతవరకు మాత్రమే నిజం ఉంది. మరి ఏంటి ఆ నిజము అంటేని తన బాసు తనని బలవంతం చేశాడు అంతవరకు మాత్రమే నిజం. కానీ దాని చుట్టూరు జరిగిన స్టోరీ అంతా వేరే. మరి నిజానికి ఏమైంది అంటే యమునకి పెళ్లి జరిగిన సంవత్సరానికి తన భర్తకి జబ్బు పడటం దగ్గర నుంచి యమున కష్టాలు మొదలయ్యాయి. తన భర్త ఇంటికే పరిమితం అవటం వలన ఈమె ఉద్యోగం చేయవలసి వచ్చింది. కానీ యమున అత్తమామలు తన అమ్మా నాన్నలు తన చుట్టాలందరూ ఇంకా పిల్లలు ఎప్పుడు అని తొందర పెడుతూ ఉంటారు. అయితే యమునకున్న డౌట్ ఏమిటి అంటేని భర్తకున్న జబ్బు పిల్లలకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని. 99% అయితే జబ్బు రాదు, కానీ 1% వచ్చే ఛాన్స్ ఉందని యమున ఆలోచనలో పడుతుంది. నా భర్తని చూసుకుంటాకే చాలా కష్టపడవలసి వస్తుంది. అలా కాకుండా రేపు పుట్టే పిల్లలకు కూడా ఈ జబ్బు
వస్తేని ఇక నా పని అయిపోయినట్టే. ఫైనాన్షియల్ గా మనకంత సీన్ లేదు, ఎమోషనల్ గా కూడా నేను ఆ బాధని తట్టుకోలేను అని ఒక చిన్న ప్లాన్ వేస్తుంది. నా భర్త ద్వారా అయితే నేను పిల్లల్ని కనకూడదు అని నిర్ణయాన్ని తీసుకుంటుంది. అందుకోసం ఆమె ఎంచుకున్న వ్యక్తే తన ఆఫీసు బాస్. ఈయన బాస్ ఏమన్నా మంచోడు అంటే ఈయన బాస్ కూడా ఒక ఐటెం రాజాని. యమున ఆఫీస్ లో జాయిన్ అయిన రోజు నుంచి ఇతను యమునపై ఒక కన్ను వేస్తాడు. ఆమెని గోకేందుకు తెగ ట్రై చేస్తాడు. చాలా సందర్భాల్లోని నువ్వు ఒక్కసారి నాతో కమిట్ అవ్వు, నీ లైఫ్ ని సెటిల్ చేసేస్తాను అని అంటూ ఉంటాడు. కానీ యమున మాత్రం ఆ ఆఫర్లని పట్టించుకోకుండా తన పనిని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే యమున తను ప్రెగ్నెంట్ కావాలి అని అనుకుంటుందో అప్పటి నుంచి ఆమె తన బాస్ ని పట్టించుకోవడం మొదలు పెడుతుంది. తన బాస్ తోని ఎవరు ఊహించని డీల్ మాట్లాడుతుంది. యమున తన బాస్ తో అంటుంది, నేను మీతో ఎఫ్ఐఆర్ ని పెట్టుకుంటాను, అది కూడా నేను ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు. అయితే దానికన్నా ముందు మీరు నాకు ఒక పని చేసి పెట్టాలి. ఆ పని ఏమిటి అంటే మీరు నన్ను బలవంతంగా అనుభవిస్తున్నట్టు ఒక వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని నాకు ఇవ్వాలి అని అంటుంది. అది విన్న తర్వాత బాస్ కి ఏమీ అర్థం కాదు. ఏంటి ఇలా మాట్లాడుతుంది అని, ఎందుకు ఆ వీడియో అని అంటాడు. అప్పుడు యమున అంటుంది, రేపొద్దున మన ఇద్దరి మధ్యన జరిగిన ఎఫ్ఐఆర్ ని నువ్వు అడ్డు పెట్టుకుని నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేయాలి అనుకున్నా, మన ఇద్దరి మధ్యన జరిగిన విషయాన్ని ఎవరితో అన్నా చెప్పినా, అలాగే ఫ్యూచర్ లో నాకు పుట్టబోయే బిడ్డకి నువ్వే తండ్రి అని వచ్చినా, ఇవేమీ కాకపోతే ఇంకేమన్నా ప్రాబ్లం నీ నుంచి నాకు వచ్చినా ఈ వీడియోని అప్పుడు నేను నీకు ఎగెనిస్ట్ గా యూజ్ చేసుకుంటాను. దీని వలన నీకు కావాల్సింది నీకు దొరుకుతుంది, నాకు కూడా ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉండదు అని అంటుంది. యమున ప్లాన్ అంతా విన్న బాస్ కి మెంటల్ ఎక్కేస్తుంది. నాకొద్దురా బాబు అని అక్కడి నుంచి నో నో అంటూ వెళ్ళిపోతాడు. కానీ యమునకి తన బాస్ గురించి తెలుసు. అందుకు యమున తన బాస్ ని ఏదోలాగా ఒప్పిస్తుంది. కొన్ని రోజులకి తన బాస్ కూడా సరే అని ఒప్పుకుంటాడు. తన బాస్ యమున చెప్పినట్టుగా వీడియోని రికార్డ్ చేసి ఇస్తాడు. ఆ తర్వాత నుంచి యమున తన ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు తన బాస్ తో ఎఫ్ఐఆర్ ని పెట్టుకుని వన్స్ ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత తన బాస్ కి బాయ్ బాయ్ చెప్పి ఈ క్రెడిట్ తన భర్త ఖాతాలో వేస్తుంది. ఆ తర్వాత యమున తన బాస్ దగ్గర జాబ్ మానేసి వేరే దిక్కున పనికి జాయిన్ అవుతుంది. ఆ వీడియోను మాత్రం జాగ్రత్తగాని ఎవరికీ కనపడకుండా దాచిపెట్టింది. కానీ ఇన్ని సంవత్సరాలకి ఆ పెన్ డ్రైవ్ తన భర్తకి దొరుకుతుంది. యమున కూడా తన బాస్ తోక జాడిస్తే ఏ స్టోరీని అయితే చెప్పాలి అనుకుందో అదే స్టోరీని ఇప్పుడు తన భర్తకి చెప్తుంది. ఒకవైపు యమున చెప్పిన స్టోరీ ఆ వీడియోలో ఉన్నది బాగా సింక్ అవ్వడం వలన సారంగధర్ తన భార్యని నమ్మేశాడు. అలాగే యమున ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఎటు చూసినా గానీ ఆమెకి బెనిఫిట్ అయ్యేలాగా తను ఆ సిచ్యువేషన్ ని మార్చుకుంది. యమున వేసిన ఈ మాస్టర్ ప్లాన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ ను కూడా చూసి ఎంజాయ్ చేయండి.